హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. రీసెంట్గా జీవీ రెడ్డి ఇష్యూ తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద వివాదమైందో మనందరికీ తెలుసు. జీవీ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి. మాజీ ఎందుకు అంటున్నానంటే ఆయనకు రీసెంట్గా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా ఆయన రిజైన్ చేశాడు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ పంపించారు. అలాగే ట్విట్టర్ వేదికగా కూడా ఆయన రాజీనామాను ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇది పెను సంచలనం. ఎందుకంటే ఈ జీవీ రెడ్డి అనే వ్యక్తి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కష్ట సమయాల్లో ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని గట్టిగా ఎదుర్కొన్నాడు ఆయన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆయన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా పదవిలో కొనసాగుతూ అక్కడ కొన్ని సొంత నిర్ణయాలు అంటే ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఇతని మాట వినకుండా పాత ధోరణిలోనే ప్రవర్తిస్తున్నాడంటూ ఈయన చాలాసార్లు దానికి సంబంధించినటువంటి విషయాల్ని బయటకు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక రీసెంట్గా మీడియా ముందు కూడా నా మాట వినట్లేదు అధికారులు, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నట్లుగానే చేస్తూ ఉన్నారు, ఇది నాకు నచ్చట్లేదు అంటూ ఆయన కరాఖండిగా చెప్పారు. అయితే ఈయన ఈ మాట అన్నందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు ఈయనను గట్టిగా మందలించినట్లుగా సమాచారం. ఆ వెంటనే జీవీ రెడ్డి ఆత్మాభిమానంతో తెలుగుదేశం పార్టీకి అలాగే ఈ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవీ రెడ్డికి అండగా నిలబడ్డారు. కష్ట సమయాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కష్ట సమయాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అది కాకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వైఎస్ఆర్సీపీని గట్టిగా ఎదుర్కొన్న వ్యక్తి ఈ జీవీ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తికి మీరు ఇలాంటి కష్ట సమయాల్లో క్లిష్ట సమయాల్లో అండగా ఉండకుండా అధికారుల మాట వింటారా? మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే నాయకుల మాటను పట్టించుకోకుండా అధికారుల మాట వింటారా అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ముఖ్యంగా జీవీ రెడ్డికి భారీగా అండగా నిలబడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున పోస్టులు రావడం అలాగే వ్యతిరేకత రావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులైనటువంటి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఆ వెంటనే జీవీ రెడ్డిని మళ్ళీ పార్టీలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్స్ ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇక ఆయన కూడా మనసు మార్చుకున్నట్లు తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆయన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నారో దానికి రాజీనామా చేశారో ఆ పదవిని వేరే నాయకుడికి ఇచ్చి ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లుగా ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బలంగా నిలబడ్డారో ఒక నాయకుడి కోసం, ముఖ్యంగా కష్ట సమయాల్లో మనకు అండగా నిలబడ్డ వ్యక్తి కోసం, ఒక నాయకుడి కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బలంగా నిలబడడం ఇప్పుడు చాలా మంది ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పార్టీకి కష్ట సమయాల్లో అండగా నిలబడ్డ వ్యక్తులను గుర్తించుకోవాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల పైన ఉంటుంది.